హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. సో మనకి ఏబిపిఎస్సి రిలీజ్ చేసే అన్ని నోటిఫికేషన్స్లో పేపర్ 1 జనరల్ స్టడీస్లో యూనిట్ 7 అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ యూనిట్ 7లో సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద టాప్ 70 ఎంసీక్యూస్ అయితే ఈరోజు చూద్దాం. మనకి ఎక్కువ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద మనకి ఎటువంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వస్తున్నాయో అవన్నీ ఈ క్వశ్చన్స్లో ఈ 70లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ ఇండెక్స్ ప్రకారం, రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఉన్న డేటాతో కూడా మనం ఎంసీక్యూస్ అయితే ఇంక్లూడ్ చేసాం. పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ రిపోర్ట్ వాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫార్మల్లీ డిఫైన్డ్ ఫర్ ద ఫస్ట్ టైం? సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే భావనను మొదటిసారిగా అధికారికంగా నిర్వచించిన నివేదిక ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సో మనకైతే బ్రంట్లాండ్ కమిషన్ నివేదికలో చేయడం జరిగింది. 1987లో వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విడుదల చేసిన బ్రంట్లాండ్ రిపోర్ట్లో సుస్థిర అభివృద్ధిని మొదటిసారిగా అధికారికంగా నిర్వచించడం జరిగింది. భవిష్యత్తు తరాల అవసరాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చడమే సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. మనకి ఈ బ్రంట్లాండ్ కమిషన్ గురించి కూడా, రిపోర్ట్ గురించి కూడా ఇస్తూ ఉంటారు క్వశ్చన్స్ ఎక్కువ. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకున్న గడువు సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2030. మనకి 2015 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అయితే ఆమోదించడం జరిగింది. దీనికి అనుగుణంగా 17 లక్ష్యాలను, 17 గోల్స్ని అయితే, అదేవిధంగా దాంతోపాటు మనకి 169 టార్గెట్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా మనకి ఎక్కువ అడుగుతూ ఉంటారు. 17 గోల్స్ అండ్ 169 టార్గెట్స్ అయితే ఉన్నాయి. సో వీటిని 2030 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలు మరియు పురోగతిని పర్యవేక్షించే నోడల్ సంస్థ ఏది? ఇది రీసెంట్గా వచ్చిన క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నీతి ఆయోగ్. మనకి భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క అమలును పర్యవేక్షించడానికి మరియు రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంచడానికి అయితే నీతి ఆయోగ్ అనేది ఒక నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్కి సంబంధించి సమాచారం ఇచ్చే సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 అనేది ప్రజలందరికీ కూడా సురక్షితమైన త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉంచడంపై దృష్టి సారిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి ప్రధానంగా ఎన్ని ముఖ్యమైన స్తంభాలు అంటే పిల్లర్స్ ఆర్ డైమెన్షన్స్పై ఆధారపడి ఉంటుంది? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీట్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ 3. సుస్థిర అభివృద్ధి ప్రధానంగా 3 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి. రెండవది సామాజిక సమగ్రత అంటే సోషల్ ఇంక్లూజన్. అండ్ 3 పర్యావరణ పరిరక్షణ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఐక్యరాజ్య సమితి సదస్సులో ఎజెండా 21 ఆమోదించబడింది? ఇది కూడా మనకి రిపీట్ అవుతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి రియో ఎర్త్ సమ్మిట్ 1992. 1992లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్లో ఎజెండా 21 అనే సమగ్ర ప్రణాళికను అయితే ఆమోదించారు. ఇది 21వ శతాబ్దంలో సుస్థిర అభివృద్ధి సాధనకు ఒక కార్యాచరణ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ చర్యల గురించి వివరించే సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా రిపీట్ అవుతుంది ఎక్కువసార్లు. క్లైమేట్ చేంజ్ గురించి ఎక్కువసార్లు వస్తుంది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13. సో మనకి 13 అనేది వాతావరణ మార్పులు మరియు దాని యొక్క ప్రభావాలను ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు దేని స్థానంలో అమలులోకి వచ్చాయి? ఇంపార్టెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీప్లేస్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లోబల్ ఫ్రేమ్వర్క్స్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, MDGs. మనకి 2000 నుండి 2015 వరకు 2000 నుండి 2015 వరకు అమల్లో ఉన్న
మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ గడువు ముగిసిన తరువాత వాటి స్థానంలో 2016 జనవరి 1 నుండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయితే అమలులోకి వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ వ్యవస్థ యొక్క క్యారియింగ్ కెపాసిటీ అనే భావన దేనికి బాగా సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, పర్యావరణ సుస్థిరత. క్యారియింగ్ కెపాసిటీ అనగా ఒక పర్యావరణ వ్యవస్థ తరిగిపోకుండా ఎంత జనాభాను లేదా వనరుల యొక్క వినియోగాన్ని మోయగలదో తెలిపే సామర్థ్యం. ఇది పరిమితులకు లోబడి వనరులను వాడడం ద్వారా పర్యావరణ సుస్థిరతనైతే కాపాడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని రూపాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం అనేది ఏ సుస్థిర అభివృద్ధి లక్ష్యం యొక్క ముఖ్య ఉద్దేశం? ఎండ్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ ఎవ్రీవేర్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1, నో పావర్టీ. సో మనకి ఫస్ట్ది నో పావర్టీ. SDG 1 యొక్క ప్రధాన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన, నో పావర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, లింగ సమానత్వం జెండర్ ఈక్వాలిటీ సాధించడం మరియు మహిళలు బాలికల సాధికారతను పెంపొందించడం ఏ సుస్థిర అభివృద్ధి లక్ష్యం యొక్క ఉద్దేశం? ఇంపార్టెంట్, జెండర్ ఈక్వాలిటీ, క్లైమేట్ చేంజ్, పావర్టీ ఇలాంటివి ఎక్కువ మనకి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, SDG 5 అనేది జెండర్ ఈక్వాలిటీ గురించి. SDG 5 అనేది లింగ సమానత్వం మరియు మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి 2030 సుస్థిర అభివృద్ధి ఎజెండా ఆధారపడి ఉన్న 5 P's ఏంటి? వాట్ ఆర్ ద 5 P's దట్ ఫ్రేమ్ ద స్కోప్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్? మనకి 5 P's కూడా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ, పీస్ అండ్ పార్ట్నర్షిప్. సో మనకి 2030 SDG ఎజెండా 5 ప్రధాన సూత్రాలు 5 P's పై నిర్మించబడింది. ఒకటి ప్రజలు, పీపుల్, అండ్ రెండవది ప్లానెట్, మూడవది ప్రాస్పరిటీ, నాలుగవది పీస్, శాంతి, మరియు ఫైనల్ది పార్ట్నర్షిప్, భాగస్వామ్యం. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసే SDG ఇండియా ఇండెక్స్లో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఎన్ని పనితీరు వర్గాలుగా విభజించారు? కేటగిరీస్గా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 4. నీతి ఆయోగ్ నివేదికలో రాష్ట్రాలను సాధించిన స్కోరు 1 నుంచి 100 ఆధారంగా 4 వర్గాలుగా విభజిస్తారు. మొదటిది ఆస్పిరెంట్, అండ్ రెండవది పర్ఫార్మర్, మూడవది ఫ్రంట్ రన్నర్, అండ్ నాలుగవది అచీవర్. నెక్స్ట్ క్వశ్చన్, జలచర జీవనం, లైఫ్ బిలో వాటర్, జలచర జీవనం, మహాసముద్రాలు మరియు సముద్ర వనరుల సంరక్షణ గురించి తెలిపే సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, SDG 14 మనకి. SDG 14 అనేది సముద్రాలు, మహాసముద్రాలు మరియు సముద్ర జీవుల యొక్క సంరక్షణకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కింద నిర్దేశించిన మొత్తం ఉప లక్ష్యాలు టార్గెట్ సంఖ్య ఎంత? సో మనకి టార్గెట్స్ కూడా ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 169 టార్గెట్స్ అయితే ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ యొక్క 2030 ఎజెండాలో మొత్తం 17 లక్ష్యాలు, 17 గోల్స్ మరియు వాటిని మూల్యాంకనం చేయడానికి 169 ఉపలక్ష్యాలు, టార్గెట్స్ అయితే చేర్చబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, అందరికీ సరసమైన మరియు విశ్వసనీయమైన, సుస్థిరమైన, అదేవిధంగా ఆధునిక ఇంధనాన్ని అందించడం ఏ SDG యొక్క లక్ష్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, SDG 7. మనకి రెన్యూవబుల్ ఎనర్జీ, SDG 7 పునరుత్పాదక ఇంధనం మరియు విద్యుత్ సౌకర్యాన్ని చౌకగా అందరికీ అందించడంపై దృష్టి పెడుతుంది. అదేవిధంగా SDG 9 అనేది పరిశ్రమలు మరియు మౌలిక వసతులు, SDG 11 అనేది సుస్థిర నగరాలు. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ SDG ఇండియా ఇండెక్స్లో ఫ్రంట్ రన్నర్ కేటగిరీకి ఇచ్చే స్కోరు పరిమితి ఎంత? ఇంపార్టెన్స్, మనకి కేటగిరీస్ మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 65 to 99. నీతి ఆయోగ్ వర్గీకరణ ప్రకారం ఆస్పిరెంట్, అదేవిధంగా పర్ఫార్మర్, ఫ్రంట్ రన్నర్ అండ్ అచీవర్. అత్యధిక రాష్ట్రాలు ఫ్రంట్ రన్నర్ లేదా పర్ఫార్మర్ విభాగాల్లో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంతర్జాతీయ సదస్సును ప్రసిద్ధంగా Rio+20 సదస్సు అని పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఈ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2012. 2012లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో
జరిగిన UNCED 2012 సదస్సును రియో+20 అని అయితే పిలుస్తారు. 1992 రియో ఎర్త్ సమ్మిట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఇది నిర్వహించబడింది. ఈ సదస్సులోనే ద ఫ్యూచర్ వి వాంట్ అనే నివేదికను అయితే విడుదల చేయడం జరిగింది. ద ఫ్యూచర్ వి వాంట్, దీని మీద కూడా క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బాధ్యతాయుత వినియోగం మరియు ఉత్పత్తి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్కి సంబంధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి SDG 12. SDG 12 దుర్వినియోగాన్ని తగ్గించడం, వనరుల యొక్క దుర్వినియోగాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ మరియు వ్యర్థాల యొక్క నిర్వహణ ద్వారా సుస్థిర వినియోగ విధానాలను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ను ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2000లో అయితే ఆమోదించడం జరిగింది. 2000 సంవత్సరంలో జరిగిన UN మిలీనియం సమ్మిట్లో 8 ప్రపంచ లక్ష్యాలతో MDGs మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ను ఆమోదించారు. వీటి యొక్క గడువు 2015 నాటితో ముగియగా ఆ తర్వాత 2016 నుండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అమల్లోకి వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర ఆర్థిక వృద్ధి అందరికీ ఉపాధి మరియు గౌరవప్రదమైన పనిని అంటే డీసెంట్ వర్క్ అందించడానికి ఉద్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8. మనకి 8 అనేది ప్రధానంగా ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి మరియు గౌరవప్రదమైన పని డీసెంట్ వర్క్పై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేలపైన జీవనం లైఫ్ ఆన్ ల్యాండ్ భూ సంబంధిత పర్యావరణ వ్యవస్థలు, అడవుల యొక్క సంరక్షణ మరియు జీవ వైవిధ్య క్షీణతను అరికట్టడం గురించి తెలిపే SDG ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి SDG 15. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 అనేది భూమిపై ఉన్న అడవుల యొక్క నిర్వహణ, ఎడారీకరణ అరికట్టడం, భూక్షయ నివారణ మరియు జీవ వైవిధ్య పరిరక్షణ లైఫ్ ఆన్ ల్యాండ్ కోసం నిర్దేశించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన SDG ఇండియా ఇండెక్స్ 2023-24 ప్రకారం అత్యధిక స్కోరుతో మొదటి స్థానంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన భారతీయ రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కేరళ. మనకి తరచుగా కేరళ ఫస్ట్ ప్లేస్లో వస్తూ ఉంటుంది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన SDG ఇండియా ఇండెక్స్ 23-24లో కేరళతో ప్రథమ స్థానంలో నిలిచింది. సో మనకి తమిళనాడు అనేది 2వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశాల మధ్య మరియు దేశాల అంతర్గతంగా ఉన్న అసమానతలను తగ్గించడం రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ ఏ సుస్థిర అభివృద్ధి లక్ష్యం యొక్క ముఖ్య ఉద్దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ SDG 10. SDG 10 అనేది ఆదాయం, లింగం, వయస్సు, వైకల్యం, కులం మరియు ధర్మ ఆధారిత ఆర్థిక మరియు సామాజిక అసమానతలను తగ్గించడం పట్ల పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2030 ఎజెండాను సాధించడానికి లక్ష్యాల కోసం భాగస్వామ్యాలు అంటే పార్ట్నర్షిప్స్ ఫర్ ద గర్ల్స్, సో దీన్ని పెంపొందించాలని సూచించే చివరి SDG ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి SDG 17. మనకి SDG 17 అనేది అన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను విజయవంతంగా సాధించడానికి అంతర్జాతీయ సహకారం, సాంకేతిక మార్పిడి, ప్రపంచ భాగస్వామ్యం గ్లోబల్ పార్ట్నర్షిప్ని వృద్ధి చేయాలని అయితే తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ప్రసిద్ధ అవర్ కామన్ ఫ్యూచర్ బ్రంట్లాండ్ నివేదిక ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1987. 1987లోని నార్వే మాజీ ప్రధాని గ్రో హార్లెమ్ బ్రంట్లాండ్ అధ్యక్షతన సమర్పించిన బ్రంట్లాండ్ రిపోర్ట్ పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆర్థిక వృద్ధికి చట్టబద్ధమైన పునాది అయితే వేసింది. నెక్స్ట్ క్వశ్చన్, అందరికీ సమానమైన మరియు నాణ్యమైన విద్య అదేవిధంగా జీవితకాల అభ్యాస అవకాశాలను అందించడం ఏ SDG యొక్క లక్ష్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి SDG 4. ఇది మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది SDG 4 అనేది. నెక్స్ట్ క్వశ్చన్, 2000 నుండి 2015 వరకు అమల్లో ఉన్న మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లోని మొత్తం లక్ష్యాల సంఖ్య. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా మనకి ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉంది క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ మొత్తం 8 ఉన్నాయి. అదేవిధంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నగరాలు మరియు మానవ నివాసాలను సురక్షితమైనవిగా సుస్థిరమైనవిగా మార్చడం సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఏ SDG యొక్క ప్రధాన లక్ష్యం?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎస్డిజి 11. నెక్స్ట్ క్వశ్చన్, శాంతియుత సమాజ నిర్మాణం, అందరికీ న్యాయం అందించడం మరియు బలమైన సంస్థల యొక్క ఏర్పాటు, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఎస్డిజికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్డిజి 16. నెక్స్ట్ క్వశ్చన్, సామర్థ్యం గల మౌలిక సదుపాయాల నిర్మాణం, సుస్థిర పారిశ్రామికీకరణ మరియు కొత్త ఆవిష్కరణలను అంటే ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించడం ఏ ఎస్డిజి యొక్క ముఖ్య ఉద్దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్డిజి 9. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో తీర ప్రాంత రాష్ట్రాలకు మాత్రమే వర్తించడం వల్ల ఏ లక్ష్యాన్ని కాంపోజిట్ స్కోర్ గణనలో పరిగణలోకి తీసుకోరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎస్డిజి 14. మనకి ఎస్డిజి 14 లైఫ్ బిలో వాటర్ కేవలం 9 తీర ప్రాంత రాష్ట్రాలకు మాత్రమే సంబంధించి ఉన్నందున అన్ని రాష్ట్రాల కాంపోజిట్ స్కోరును సమానంగా సరిపోల్చలేనందుకు దీనిని నీతి ఆయోగ్ కాంపోజిట్ గణన నుండి మినహాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్కి సంబంధించింది. ఇది COP26 సదస్సులో భారతదేశం అధికారికంగా ప్రకటించిన ప్రకారం నెట్ జీరో కార్బన్ ఉద్గారాల నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని చేరుకునే సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2070. మనకి గ్లాస్గోలో జరిగిన COP26 క్లైమేట్ సమ్మిట్లో భారతదేశం పంచామృత్ సూత్రాలలో భాగంగా 2070 నాటికి నెట్ జీరో స్థాయికి చేరుకుంటామని అయితే ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ముసాయిదాలో ఎవరిని వెనుకబడిపోకుండా చూడడం, లీవింగ్ నో వన్ బిహైండ్ అనే భావన దేనిని ప్రతిబింబిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మేళిత లేదా సమగ్ర అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎస్డిజి ఇండియా ఇండెక్స్ ప్రకారం భారతదేశం సాధించిన మొత్తం కాంపోజిట్ స్కోర్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 71. నెక్స్ట్ క్వశ్చన్, ఆకలిని నిర్మూలించడం, ఆహార భద్రత మరియు మెరుగైన పోషకాహారాన్ని సాధించడం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఏ ఎస్డిజి యొక్క ప్రధాన లక్ష్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎస్డిజి 2. మనకి జీరో హంగర్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 కిందకి వస్తుంది. ఆకలి నిర్మూలన, జీరో హంగర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సుస్థిర అభివృద్ధి సందర్భంలో కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనే సూత్రాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన పర్యావరణ సదస్సు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రియో ఎర్త్ సమ్మిట్ 1992. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ స్థాయిలో ఎస్డిజిస్ పురోగతిని కొలవడానికి స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ రూపొందించిన చట్టం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ NIF. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర వ్యవసాయ రంగంలో PM కుసుమ్ పథకం ప్రధానంగా దేనిని ప్రోత్సహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సోలార్ పవర్డ్ అగ్రికల్చర్ పంప్స్. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం ద్వారా రైతులు సోలార్ పంప్ సెట్లను అమర్చుకోవడానికి మరియు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ద్వారా సుస్థిర ఇంధన భద్రత సాధించడానికి అయితే సహాయం అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని వయస్సుల వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడం ఏ ఎస్డిజి యొక్క లక్ష్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎస్డిజి 3. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది మనకి ఎస్డిజి 3 కిందకి వస్తుంది. మాతా శిశు మరణాల యొక్క తగ్గింపు, అంటువ్యాధుల నిర్మూలన మరియు అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అందరికీ సురక్షితమైన నీరు మరియు పారిశుద్ధ్య లభ్యతను దాని యొక్క సుస్థిర యాజమాన్యాన్ని ప్రాప్తించజేయడానికి ఏ ఎస్డిజి యొక్క లక్ష్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్డిజి 6 అనేది మనకి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ కిందకి వస్తుంది. ఎస్డిజి 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి పునరుత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే మానవ వినియోగాన్ని కొలిచే ఇకలాజికల్ ఫుట్ ప్రింట్ అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన ప్రముఖ పరిశోధకులు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మాథిస్ వాకర్నాగల్ అండ్ విలియం రీస్. 1990లలో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన మాథిస్ వాకర్నాగల్ మరియు విలియం రీస్లు ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ భావనను అభివృద్ధి చేశారు. ఇది పర్యావరణ సుస్థిరతను కొలవడానికి ఒక
కీలక కొలమానం. నెక్స్ట్ క్వశ్చన్ 2030 సుస్థిర అభివృద్ధి ఎజెండా అమలును ప్రపంచ స్థాయిలో పర్యవేక్షించే ప్రధాన యునైటెడ్ నేషన్స్ అత్యున్నత వేదిక ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హై లెవెల్ పొలిటికల్ ఫోరం ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 23-24 ప్రకారం కాంపోజిట్ స్కోర్ చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, సిఓపి 26లో భారతదేశం ప్రారంభించిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, విచక్షణ రహిత వినియోగానికి స్వస్తి చెప్పి పర్యావరణ అనుకూల జీవన శైలిని పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్డిజి లక్ష్యం 3 ప్రకారం 2030 నాటికి ప్రసవ మరణాల నిష్పత్తిని, మెటర్నల్ మోర్టాలిటీ రేషియోని ప్రతి 1,00,000 సజీవ జననాలకు ఎంతకంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, లెస్ దాన్ 70, 70 కంటే తక్కువకి. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర క్షీణింపజేసే పదార్థాల వాడకాన్ని అరికట్టడానికి 1987లో కుదుర్చుకున్న ప్రసిద్ధ అంతర్జాతీయ ఒప్పందం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మాంట్రియాల్ ప్రోటోకాల్. మనకి 1987లో మాంట్రియాల్ ప్రోటోకాల్ అనేది క్లోరోఫ్లూరో కార్బన్స్ వంటి ఓజోన్ క్షీణతకు కారణమయ్యే రసాయనాలను అంటే సిఎఫ్సిఎస్ని క్రమంగా నిషేధించడానికి తీసుకొచ్చిన అత్యంత విజయవంతమైన పర్యావరణ ఒప్పందం. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర నగరాల అభివృద్ధిలో భాగంగా భారతదేశంలో అమలు అవుతున్న అమృత్ పథకం యొక్క పూర్తి రూపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అటల్ మిషన్ ఫర్ రెజ్యువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అమృత్. నెక్స్ట్ క్వశ్చన్, కార్పొరేట్ సుస్థిరతలో ఉపయోగించే ట్రిపుల్ బాటమ్ లైన్ అనే భావనలో ఉండే 3 ప్రాథమిక అంశాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పీపుల్, ప్లానెట్ అండ్ ప్రాఫిట్. సో ఇవి మనకి ట్రిపుల్ బాటమ్ లైన్. అదేవిధంగా ప్రీవియస్లో 5 P's కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం తన యొక్క నవీకరించబడిన ఎన్డీసీస్ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ప్రకారం 2030 నాటికి నాన్ ఫాసికల్ పునరుత్పాదక వనరుల నుండి ఎంత శాతం విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 50%. నెక్స్ట్ క్వశ్చన్, ఆకలిని నిర్మూలించడం, ఆహార భద్రత సాధించడం, మెరుగైన పోషకాహారాన్ని అందించడం మరియు సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఏ ఎస్డిజి యొక్క లక్ష్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఎస్డిజి 2. ఇది మనకి జీరో హంగర్. ఎస్డిజి 2 అనేది జీరో హంగర్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఎఫ్సిసిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ క్లైమేట్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గ్రీన్ క్లైమేట్ ఫండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఆర్థిక సహాయం అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 23-24 నివేదిక ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలలో అంటే యూనియన్ టెరిటరీస్లో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, అసమానతల తగ్గింపు ద్వారా గిరిజనులు మరియు బలహీన వర్గాల హక్కులు సంక్షేమం కాపాడడం ఏ ఎస్డిజి పరిధిలోకి వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎస్డిజి 10. ఇది మనకి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, ఎస్డిజి 10 అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధి పురోగతిని సమీక్షించడానికి గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ జిఎస్డిఆర్ను ప్రచురించే సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ సంరక్షణ మరియు ఎస్డిజిస్ సందర్భంలో ఇకోసిస్టమ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఇకోసిస్టమ్ సర్వీసెస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సహజ పర్యావరణ వ్యవస్థల ద్వారా మానవాళికి మరియు ఆర్థిక వ్యవస్థకు లభించే ఉచిత ప్రయోజనాలు. ఇకోసిస్టమ్ సర్వీసెస్ అనగా ప్రకృతి మానవులకు అందించే స్వచ్ఛమైన గాలి, నీరు, విత్తన పరాగ సంపర్కం, వాతావరణ నియంత్రణ వంటి ఉచిత మరియు అమూల్యమైన సేవలు. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర ఆర్థిక అభివృద్ధి మరియు అందరికీ ఉపాధి కల్పన ఏ ఎస్డిజి యొక్క లక్ష్యం? ప్రమోటింగ్ సస్టైన్డ్ ఇన్క్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఫుల్ అండ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఎస్డిజి 8. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం తన యొక్క పంచామృత్ లక్ష్యాలలో
భాగంగా 500 గిగావాట్ల నాన్ ఫాజిల్ విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడానికి నిర్దేశించుకున్న గడువు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2030 2030. నెక్స్ట్ క్వశ్చన్, మహాసముద్రాలు, సముద్రాలు మరియు సముద్ర వనరుల యొక్క సుస్థిర వినియోగం గురించి వివరించే ఎస్డిజి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్డిజి 14, లైఫ్ బిలో వాటర్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ ప్రకారం 100 స్కోరు సాధించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ఇచ్చే వర్గీకరణ శీర్షిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అచీవర్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఎస్డిజి ఇండియా ఇండెక్స్ నివేదిక ప్రకారం 79 కాంపోజిట్ స్కోరుతో ఏ 2 రాష్ట్రాలు సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచాయి? ఇవి రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ 10 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేరళ అండ్ ఉత్తరాఖండ్. సో ఇవి లేటెస్ట్గా ఏవైతే రిపోర్ట్స్ రిలీజ్ చేయడం జరిగిందో వాటిని బేస్ చేసుకొని ఈ లాస్ట్ 10 MCQs కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో కేరళ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు 79 చొప్పున స్కోర్ సాధించి ఉమ్మడిగా మొదటి స్థానంలో అయితే నిలిచాయి. తమిళనాడు తదుపరి స్థానంలో ఉంది 78 స్కోర్తో. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో అత్యధిక స్కోరు సాధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎస్డిజి 7. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో స్కోరు తగ్గిన క్షీణిత నమోదైన ఏకైక సుస్థిర అభివృద్ధి లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎస్డిజి 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన అంతర్జాతీయ గ్లోబల్ ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం ప్రపంచ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం. ఇంపార్టెంట్. ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సో దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ నివేదిక ప్రకారం అత్యధికంగా 8 పాయింట్ల స్కోరును మెరుగుపరుచుకున్న రాష్ట్రాల్లో క్రింది వాటిలో ఏది ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది మనం చూడాలి ఇంపార్టెంట్. అస్సాం, మణిపూర్, పంజాబ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ యొక్క మునుపటి ఇండెక్స్ స్కోర్తో పోలిస్తే అత్యధికంగా 8 పాయింట్ల పెరుగుదలను అయితే సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ మరియు సుస్థిర వినియోగాన్ని ఎస్డిజి 12 పెంపొందించడానికి భారతదేశం అమలు చేస్తున్న వ్యూహాత్మక విధానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి నివేదిక ప్రకారం 2015 నుండి ప్రపంచంలో ఎస్డిజిల అమలులో అత్యంత వేగంగా పురోగతి సాధిస్తున్న ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈస్ట్ అండ్ సౌత్ ఏషియా, తూర్పు మరియు దక్షిణాసియా. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ నివేదిక ప్రకారం 77 కాంపోజిట్ స్కోరుతో కేంద్రపాలిత ప్రాంతాలలో మొదటి స్థానంలో నిలిచినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ నివేదిక ప్రకారం ఫ్రంట్ రన్నర్ కేటగిరీకి అర్హత సాధించిన మొత్తం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య. ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 32. నెక్స్ట్ క్వశ్చన్, భారత తీర ప్రాంతాలలో మడ అడవుల యొక్క పునరుద్ధరణ కోసం ఎస్డిజి 15 లైఫ్ ఆన్ ల్యాండ్ కింద ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ పథకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిస్టీ. ఇది మనకి మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ పథకం ద్వారా తీర ప్రాంతాల్లో మడ అడవులను అభివృద్ధి చేయడం ద్వారా మనకి ఎస్డిజి 15 అంటే లైఫ్ ఆన్ ల్యాండ్ను సంరక్షణకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద వీడియోస్ ప్లాన్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.